భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు స్క్వాడ్ను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మెగా టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో కలిసి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇషాన్ కిషాన్ అలాగే సంజు శాంసన్. అయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఈ జోడి ఓపెనర్ గా మంచి రికార్డు ఉంది. దీంతో ఇషాన్ కిషాన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ చక్కగా రాణిస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో కూడా అతడే నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 5వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పక్కగానే తెలుస్తుంది. కానీ 6వ స్థానంలో ఫినిషర్ గా రింకు సింగ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక 7వ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన ప్లేస్ కన్ఫర్మ్. ఇక మెయిన్ స్పిన్నర్ గా మాత్రం వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నాడు. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటే కుల్దీప్ యాదవ్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ప్లేయింగ్ 11 లో ఉంటారు. అయితే ఫాస్ట్ బౌలర్ల 2 స్థానాల్లో మాత్రం బుమ్రా, హర్షదీప్ సింగ్ పక్కా. అయితే ప్రతి మ్యాచ్ కి టీమ్ లో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్లలో ఒకరు అటు ఇటు ప్లేయింగ్ 11 లో మారే అవకాశం ఉంది. అది కూడా పిచ్ ని బట్టి అలాగే ప్రత్యర్థి జట్టును బట్టి ఈ కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా ప్రకారం ఇలా ఉండనుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, బుమ్రా.